హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం మోంట్రా నుంచి ఎలక్ట్రిక్ ఆటో అంటే కార్గో ఆటో అయితే లాంచ్ అయిందనమాట. లాంచ్ అయిన రోజు దీని డెలివరీ కూడా అయిపోయిందండి. అంత స్పీడ్గా అయితే ఉందన్నమాట. దీని గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది ఎలా ఉండబోతుంది, మోంట్రా నుంచి వచ్చిన ఫస్ట్ కార్గో వెహికల్ కదా, దీని గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దీని గురించి నేను ఫుల్ వీడియో అయితే నేను పెడతాను. ఇప్పుడు ఏమంటే ఇది ఒక ఫస్ట్ లుక్ వీడియో అనుకోండి, ఆ విధంగా అయితే నేను దీన్ని మీకు చూపిద్దామని అయితే తీసుకొని వచ్చాను. దీని మీద ఫుల్ క్లియర్ వీడియో నేను మళ్ళీ పెడతాను మీకు. ఫ్రెండ్స్, మనకు ఈ ఆటో మోడల్ చూసుకుంటే మనకు మోంట్రా కార్గో ఆటో అనమాట, ECX అనే మోడల్. దీని గురించి మనము పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎలా ఉందో చూడండి. మీకు ఫ్రంట్ లుక్ అయితే సేమ్ మోంట్రా ఎలా ఉంటుందో ఆటో అదే విధంగానే ఉంది. ఇది లగేజ్ ఆటో ప్లస్ ఫ్రంట్ మనకు డిస్క్ బ్రేక్ కూడా వస్తుందండి. దీంట్లో సస్పెన్షన్ కూడా మంచి సస్పెన్షన్ ఇచ్చారు. ఫ్రంట్ చూసుకుంటే మనకు డబుల్ లోడింగ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మనకు హెవీ డ్యూటీ లీవ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఇచ్చారనమాట. అలాగే మనకు బాడీ చూసుకుంటే వెయిట్ 1.2 టన్ వరకు దీంట్లో వెయిట్ వేసుకోవచ్చు అండి. యాక్చువల్ వాళ్ళు ఇచ్చిన పేపర్ వెయిట్ ప్రకారం చూస్తే 580 kgs వరకు వెయిట్ వేసుకోవచ్చు. కానీ దీంట్లో మనము 1.2 టన్ వరకు అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా స్టెప్ని కూడా మనకు లోపల వస్తుంది. అలాగే మోటార్ కూడా అవన్నీ చూడండి, మనకి ఇక్కడే అన్ని ఇచ్చేసారు. అలాగే బ్యాటరీ మనకు ఫ్రంట్ దీంట్లో వస్తుంది. బ్యాటరీ మనకు దీంట్లో 14 kW బ్యాటరీ వస్తుందండి. 200 కిలోమీటర్స్ వాళ్ళు ఐడీస్ రేంజ్ ఇచ్చారు. ఇది 150 నుంచి 170 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే వస్తుంది అనమాట. స్పీడ్ చూసుకుంటే మనకు 50 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. మోటార్ దీంట్లో 8 kW మోటార్ అయితే ఇచ్చారండి. పీక్ పవర్ మనకు 12 kW వరకు పీక్ పవర్ అయితే వెళ్తుంది. ఫ్రెండ్స్, దీంట్లో కలర్స్ చూసుకుంటే మనకి ఈ విధంగా రెడ్ కలర్ ఉంటుందండి. అలాగే బ్రౌన్ కలర్ కూడా వస్తుంది. బ్రౌన్ కలర్ చాలా బాగుందండి. నాకు పర్సనల్ గా బ్రౌన్ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ కలర్ మామూలుగా రాదు. ఇది వచ్చి స్టీల్ గ్రే అండి. అలాగే మనకు ఇండియన్ బ్లూ కూడా వస్తుంది అనమాట. బ్లూ కలర్ మనం రెగ్యులర్ గా చూసేది. నాకు పర్సనల్ గా అయితే బ్రౌన్ కలర్ బాగా నచ్చింది. ఒకవేళ వెహికల్ మనం అప్డేట్ కావాల్సిన వెహికల్ కావాలంటే ఈ విధంగా ECXD ప్లస్ అని 2 మోడల్స్ వస్తాయండి. ఈ విధంగా కూడా మనం వెహికల్ ని అప్డేట్ అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీకు స్పెసిఫికేషన్స్ అంతా మీకు చెప్పాను కదా. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకు 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుంది అనమాట. అంతేకాకుండా దీని ఛార్జింగ్ టైం చూసుకుంటే 4 hours 45 minutes ఛార్జింగ్ టైం అయితే పడుతుందండి. మోడల్ ECX మోడల్ అనమాట. అంతేకాకుండా దీంట్లో కాస్ట్ చూసుకుంటే మనకు ప్రస్తుతానికి ఎక్స్షోరూమ్ ప్రైస్ 4,62,000 ఉందండి. నేను దీని అప్గ్రేడ్ వీడియో ఒకటి పెడతాను, దాంట్లో మీకు అన్ని క్లియర్గా మాట్లాడుకోవచ్చు. ఇంకా దీని లోపల చూసుకుంటే USB ఛార్జింగ్ పోర్ట్ వస్తుంది. అలాగే మనకు హైలోజన్ ఇది వస్తుంది అనమాట, స్విచ్చెస్ ఉంటాయి. అంతే మనకు అన్ని కూడా మనకి ఇక్కడ చూడండి, మనకు పార్కింగ్ మోడ్ ఉంటుంది, న్యూట్రల్ మోడ్ ఉంటుంది, డ్రైవింగ్ మోడ్, రివర్స్ మోడ్ అన్నీ వస్తాయి. అలాగే హ్యాండ్ బ్రేక్ కానీ, బ్రేకింగ్ సిస్టమ్ కానీ, లోపల కూర్చోవడానికి కంఫర్ట్ కానీ, సీట్ బెల్ట్ సహా వీళ్ళు ఇచ్చేసారండి. అలాగే మనకి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇక్కడ వస్తుంది చూడండి. ఛార్జింగ్ పోర్ట్ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. దీంట్లో మనం ఇలా ఛార్జింగ్ అయితే తీసి పెట్టుకోవచ్చు అనమాట. అన్ని కంఫర్ట్గా దీంట్లో తీసుకొచ్చారని చెప్పొచ్చు. చాలా స్పేసియస్గా ఉంది. లోపల కూడా మనము కూర్చున్నప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుందన్నమాట. అలాగే మనకు డిస్ప్లే కూడా చూద్దాం మనం. డిస్ప్లే మనకు ఇంతకుముందు మోంట్రా ఆటోలో ఎలా ఉంటుందో సేమ్ అదే మారినే ఉంటుందండి. స్విచ్చెస్ అన్ని మనకు అన్ని ఇండికేటర్స్ ఇక్కడ ఇచ్చేసారు చూడండి. మీకు ఓడోమీటర్ ఉంది, స్పీడోమీటర్ ఉంది. అలాగే ఇప్పుడు 94% బ్యాటరీకి గాను మనకు 151 kilometers రేంజ్ అయితే చూపిస్తుంది. అలాగే మనకు దీంట్లో టైం అన్నీ ఉంటాయండి. ఇక్కడనే ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది ఇవన్నీ కూడా దీంట్లోనే చూపిస్తుంది. అలాగే ట్రిప్ కూడా చూపిస్తుంది అనమాట. ఈ విధంగా మనకు వెహికల్ అయితే వస్తుందండి. డిస్ప్లే కూడా చూడండి ఎంత బాగుంది అనేది. కంఫర్ట్ చాలా బాగుంటుంది. లోపల మీరు కూర్చున్నప్పుడు అన్ని అంతా మనకు క్లియర్గా ఉంటుంది. హారన్ స్విచ్ అయితే ఇక్కడ ఉంటుంది. మోడ్ స్విచ్ సేమ్ అదే మారినే మనకు సైడ్లో అయితే వచ్చేస్తుంది. మనకి ఇక్కడ బ్రేకింగ్ సిస్టమ్ కూడా చూడండి. మనకు అన్నీ కూడా దీంట్లో చాలా బాగా తీసుకొచ్చారు. అలాగే హెవీ సస్పెన్షన్ తీసుకొచ్చారు. మనకు అన్ని దీంట్లో ఎక్సలెంట్గా ఉన్నాయి. వాటర్ పెట్టుకోవడానికి అంటే వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఒక స్లాట్ కూడా ఇచ్చారనమాట. అంటే వీళ్ళు దీన్ని ఏది మిస్ చేయకుండా నీట్గా వీళ్ళు ఇదొక నీట్గా దీన్ని తీసుకొచ్చారని చెప్పొచ్చు. బాగుంది. మీరు వెళ్ళండి, షోరూమ్ వెళ్ళండి. షోరూమ్ వెళ్ళి మీరు చూసారంటే మీకే అర్థమవుతుంది ఎలా ఉండబోతుంది ఈ వెహికల్ అనేది. దీని పూర్తి వీడియో నేను మీకు ఇంకొక వీడియో పెడతాను. దాంట్లో మీకు దీని గురించి ఇంకా క్లియర్గా చెప్తాను. దీని ఆన్ రోడ్ ప్రైస్ ఎంత అవుతుంది, వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. కంఫర్ట్ చూడండి మీకు ఎంత బాగుంది అనేది. కొంచెం లావుగున్న వ్యక్తిని అంత బాగా నీట్గా లోపల కూర్చోగలుగుతున్నాడు. అలాగే ఫ్రీగా తిరగలుగుతున్నాడు అనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. చాలా బాగుంది. మీరు కంఫర్ట్ కానీ అన్ని కూడా దీంట్లో వెహికల్ బాగుంది అనమాట. ఒకవేళ కార్గో తీసుకొని తోలాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. మీరు వెళ్ళండి, షోరూమ్ వెళ్ళి మీరు చూడండి. నేను చెప్పానని కాదు, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఈ వెహికల్ ఎలా ఉంది అనేది. చూసి తర్వాత మీకు నచ్చితేనే ఈ వెహికల్ తీసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బై.